సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై గ్లోబల్ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ గ్లిమ్స్ తాజాగా పారిస్ లోని ప్రముఖ లే గ్రౌండ్ రెక్స్ థియేటర్ లో ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా హాలీవుడ్ భారీ సినిమాల కంటెంట్ మాత్రమే ప్లే అయ్యే ఈ వేదికపై గ్లిమ్స్ ప్రదర్శితమైన తొలి భారతీయ సినిమాగా వారణాసి నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసిపై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారస్థాయికి ఉన్నాయి. ఈ సినిమా ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లబోతుందన్న టాక్ ఇప్పటికే బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా వారణాసి గ్లిమ్స్ సాధించిన ఘనత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ సినీ అభిమానులకు ప్రత్యేక గుర్తింపున్న పారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్లో ఈ సినిమా గ్లిమ్స్ ప్రదర్శించడమే ఇందుకు కారణం. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. పారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్ అనేది సాధారణంగా హాలీవుడ్ కు చెందిన భారీ సినిమాల టీజర్లు, గ్లిమ్స్ ప్రదర్శించే వేదిక. అవెంజర్స్ లాంటి అంతర్జాతీయ బిగ్ అప్డేట్ సినిమాల కంటెంట్ మాత్రమే అక్కడ ప్లే అవుతుంది. అలాంటి ఐకానిక్ స్క్రీన్ పై వారణాసి గ్లిమ్స్ ప్రదర్శించడం విశేషంగా మారింది. ఈ థియేటర్లో ప్రదర్శించబడిన తొలి భారతీయ సినిమాగా వారణాసి నిలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ గ్లిమ్స్ చూసిన విదేశీ ప్రేక్షకులు కూడా విజువల్స్, స్కేల్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన వారణాసి గ్లిమ్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. రాజమౌళి మార్క్ స్టోరీ టెల్లింగ్, భారీ విజువల్స్, గ్రాండ్ ప్రెజెంటేషన్స్ అన్ని కలిసొచ్చాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు అదే గ్లిమ్స్ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించబడడంతో ఈ సినిమా నిజంగా గ్లోబల్ ప్రాజెక్ట్ అని ముద్ర వేసుకుంది. చిత్ర బృందం ఈ ఘనతపై ఆనందం వ్యక్తం చేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేసింది. అసలు విజువల్ ట్రీట్ 2027లో థియేటర్లలో చూపిస్తామని మేకర్స్ చెప్తున్నారు. మహేష్ బాబు కెరియర్లోని అత్యంత భారీ సినిమాగా తెరకెక్కుతున్న వారణాసి ప్రపంచ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.